చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏటా 500 మంది డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు చనిపోతున్నారని చెప్పారు శర్మిల. బతుకు మీద ఆశ లేకి వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. అవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్యలని విరుచుకుపడ్డారు ఏపీసీసీ చీఫ్. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాగా తన సోదరుడు సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. సమయం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా డిఎస్సీ విషయంలోనూ జగన్ ను తప్పు పడుతున్నారు షర్మిల. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు 6,000 ఉద్యోగాలతో దగ డిఎస్సీ వేస్తారా అని విమర్శించారు. మీకన్నా చంద్రబాబే నయం కదా అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ వేయాలన్న డిమాండ్తో చలో సెక్రటేరియట్ కు షర్మిల పిలుపునిచ్చారు. కానీ ఆమెను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 23,000 ఖాళీగా ఉన్నప్పుడు 7,000 ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు 6,000 ఉద్యోగాలే ఎందుకు వేశారు? మరి మీకంటే చంద్రబాబు నాయుడే మేలు కదా. మీకంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. ఆయనకంటే ఘోరమని మిమ్మల్ని మీరే నిరూపించుకున్నారు. మాట తప్పం మడమ తెప్పం అన్నవారు ఇప్పుడు మాటను మడత పెట్టారు. రాజశేఖర్ రెడ్డి వారసత్వం అంటే ఇదేనా? వైఎస్ జగన్ సమాధానం చెప్పాలి. మీరు సీఎం అయినప్పుడు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని విమర్శించారు శర్మిల. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో ఏటా 500 మంది డిగ్రీ, పీజీ చేసిన నిరుద్యోగులు చనిపోతున్నారని చెప్పారు శర్మిల. బతుకు మీద ఆశలేకే వారంతా ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. అవి ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం చేసిన హత్యలని విరుచుకుపడ్డారు ఏపీసీసీ చీఫ్. నిరుద్యోగంపై నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఇక్కడ లేదా? ఇదేమైనా ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు శర్మిల. నిరుద్యోగుల తరపున పోరాడడమే మేము చేసిన తప్ప అని ప్రశ్నించారు శర్మిల.